కాఫీని చాలామంది ఇష్టపడుతుంటారు. ఇంట్లో ఒకటో రెండో సార్లు టీ తాగితే వర్క్ ప్లేస్లో అంతకు మించి ఎక్కువసార్లే తాగుతుంటారు. ఇంట్లో అంటే స్టీల్ గ్లాసులు, గాజు గ్లాసులు అందుబాటులో ఉంటాయి. కానీ బయట ఆ ఆప్షన్ ఉండదు. ఉన్నా బయట గాజు గ్లాసులో తాగడానికి చాలామంది ఇష్టపడరు. ప్లాస్టిక్ కప్స్ లేదా పేపర్ కప్స్లో తాగుతుంటారు. పేపర్ కప్స్లో టీ తాగటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలామంది భావిస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం దానికి విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. డిస్పోజబుల్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు. డిస్పోజబుల్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగడం అంటే స్లో పాయిజన్ తాగినట్లే అని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ గ్లాసుల్లో టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకుందాం. చాలామందికి టీ ఎక్కువగా తాగాలని అనిపిస్తుంది. కొందరు టీకి బదులు కాఫీ తీసుకుంటారు. ప్రజలు బయట సాధారణంగా టీని పేపర్ కప్పుల్లో తీసుకుంటారు. అయితే డిస్పోజబుల్ కప్పుల్లో టీ తాగడం లేదా కాఫీ తాగడం ప్రమాదకరం. ఇది మీ ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. డిస్పోజబుల్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగడం స్లో పాయిజన్ తాగినట్లేనంటున్నారు. దాని పూర్తి దుష్ప్రభావాలు చూసుకుంటే పేపర్ కప్పుల్లో టీ కాఫీలు త్రాగడం ప్రమాదకరం. ఎందుకంటే సాధారణంగా పేపర్ కప్పుల్లో ద్రవం ఉండదు. అందువల్ల వాటర్ ప్రూఫింగ్ కోసం కాగితపు కప్పులలో అదనపు సన్నని పొర ఉంటుంది. ఇది చాలా సన్నని పొర. దీన్నే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మీరు టీ, కాఫీ లేదా ఏదైనా వేడి పానీయాన్ని పేపర్ కప్పుల్లో పోసినప్పుడు ఆ ప్లాస్టిక్ పలుచని పొర అంటే మైక్రోప్లాస్టిక్ నుండి చాలా చిన్న కణాలు బయటకు వస్తాయి. అవి చాలా చిన్నవి కాబట్టి మీరు వాటిని కంటితో చూడలేరు. దీనికోసం మీకు మైక్రోస్కోప్ అవసరం. ఈ పదార్థాలు కప్పులో ఉండే టీ, కాఫీలో కరిగిపోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పేపర్ కప్పుల్లో ఉండే మైక్రోప్లాస్టిక్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఒక అధ్యయనం ప్రకారం ఒక పేపర్ కప్పులో సుమారుగా 20,000 నుండి 25,000 మైక్రోప్లాస్టిక్ చిన్న కణాలు ఉంటాయి. ఇది మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. అదే సమయంలో ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా కలిగిస్తుంది. అందుకే పేపర్ కప్పుల్లో టీ తాగడం స్లో పాయిజన్ తాగినట్లే. ప్లాస్టిక్ కప్పులకు బదులుగా పేపర్ కప్పులు వాడతారు. అయితే పేపర్ కప్పుల్లో కూడా ప్లాస్టిక్ ఉంటుందని తెలుసుకోవాలి.